ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాజెక్ట్ ఇన్రోడ్ ఏ రంగం అభివృద్ధికి సంబంధించినది? సహజ రబ్బరు తోటలకి. ప్రాజెక్ట్ ఇన్రోడ్ అనగా ఇండియన్ న్యాచురల్ రబ్బర్ ఆపరేషన్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్ 2,00,000 హెక్టార్ల లక్ష్యానికి గాను ఈశాన్య భారతదేశంలో 1.80 లక్షల హెక్టార్ల కొత్త సహజ రబ్బరు తోటల పెంపకాన్ని పూర్తి చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు రబ్బరు సాగును విస్తరించడం మరియు జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. భారతదేశంలోని ఏ స్టార్టప్ కంపెనీ మిషన్ ఆగమన్ను చేపట్టింది? స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. మిషన్ ఆగమన్ను హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ అయిన స్కై రూట్ ఏరోస్పేస్ చేపట్టింది. ఈ మిషన్లో వారి విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగం సక్సెస్ఫుల్గా జరిగింది. పూర్తిగా ప్రైవేటుగా డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, తయారు చేసిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ను భారత గడ్డపై నుంచి ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని చారిత్రాత్మక మొదటి ప్రయోగ వేదిక. దీని యొక్క లక్ష్యం 450 కిలోమీటర్లు లో ఎర్త్ ఆర్బిట్లోకి చిన్న ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలైలో భారతదేశ్ మొట్టమొదటి వాణిజ్య పైలట్ ప్రోగ్రాం అయిన హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని 2 నిర్దిష్ట స్టేషన్ల మధ్య నడుస్తున్నది, జింద్ నుంచి సోనిపత్ వరకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17 జూలై 2026న హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి జింద్ మరియు సోనిపత్ మధ్య భారతదేశ్ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛమైన, సుస్థిరమైన మరియు ఇంధన సమర్థవంతమైన రైలు రవాణా దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన మైలురాయి. పరివర్తన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఢిల్లీ ఎన్సీఆర్లో రవాణా సంబంధిత వాయు కాలుష్యాన్ని తగ్గించడం. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరివర్తన్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆమోదించింది. పరివర్తన్ అనగా రవాణా వాయు కాలుష్యం మరియు నెట్వర్క్ ఉద్గారాలను తగ్గించడం కోసం వాహన ఆస్తుల వేగవంతమైన పునరుద్ధరణ మరియు ప్రోత్సాహకాల కార్యక్రమం. ఈ పథకం ఢిల్లీ ఎన్సీఆర్లో పాత కాలుష్యకారక ట్రక్కులు మరియు బస్సుల స్థానంలో BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేస్తుంది. 2026 జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు ఏ దేశంలో జరిగే పిచ్ బ్లాక్ 2026 విన్యాసాల్లో భారత వైమానిక దళం పాల్గొంటుంది? ఆస్ట్రేలియా. భారత వైమానిక దళం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026లో పాల్గొంటుంది. ఈ విన్యాసాలు 2026 జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు డార్విన్, టెండాల్ మరియు అంబర్లీలోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాల్లో జరుగుతాయి. ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన బహుళజాతి వైమానిక పోరాట విన్యాసం. ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం పరస్పర సహకారం, పోరాట విమాన నైపుణ్యాలు, కార్యాచరణ సమన్వయం మరియు రక్షణ సహకారాన్ని పెంపొందించడం. ఇటీవల జైపూర్లో నిర్వహించిన విదేశ్ సంపర్క్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ముఖ్య ఇనిషియేటివ్? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో జైపూర్లో విదేశ్ సంపర్క్
కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రవాస భారతీయుల భాగస్వామ్యం, కాన్సులర్ సేవలు, సురక్షిత వలసలు మరియు అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో మరింత సన్నిహిత సంబంధాల కోసం దీనిని 2017లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక విస్తృత కార్యక్రమంగా ప్రారంభించింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? నీతి ఆయోగ్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఎంత సమర్థవంతంగా కల్పిస్తున్నాయో అంచనా వేయడానికి నీతి ఆయోగ్ పెట్టుబడి స్నేహపూర్వక సూచికను విడుదల చేసింది. పెట్టుబడి సంబంధిత సంస్కరణను ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా పోటీతత్వ, సహకార సమైక్యవాదాన్ని ప్రోత్సహించడమే ఈ సూచిక యొక్క లక్ష్యం. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా మరియు ఒడిశా మొత్తం మీద అగ్రశ్రేణి ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాలుగా నిలిచాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారతదేశపు ప్రధాన సరిహద్దు మౌలిక సదుపాయాల సంస్థ. వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు భారతదేశ సరిహద్దు ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి దీనిని మే 1960న స్థాపించారు. 2015-16 నుంచి BRO పూర్తిగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది 19 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు అనగా అండమాన్ అండ్ నికోబార్ దీవులతో సహా మరియు భూటాన్, మయన్మార్, తజికిస్తాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక పొరుగు దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. బెంగళూరులో ఇటీవల ప్రారంభించబడిన వైట్ రాబిన్ టెక్నాలజీ ఆధారిత IST డిస్ట్రిబ్యూషన్ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ ఏ కార్యక్రమానికి అనుబంధంగా ఉంది? ఒకే దేశం ఒకే సమయం, వన్ నేషన్ వన్ టైం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బెంగళూరులోని జక్కూరులో గల రీజనల్ రెఫరెన్స్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీలో వైట్ రాబిన్ టెక్నాలజీ ఆధారిత ఇండియన్ స్టాండర్డ్ టైం డిస్ట్రిబ్యూషన్ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ను ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ ఒకే దేశం ఒకే సమయం అనే దార్శనికతకు మద్దతిస్తుంది. ఇది GPS వంటి విదేశీ సమయ వనరులపై భారతదేశం యొక్క ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, డిజిటల్ సార్వభౌమత్వాన్ని మరియు సైబర్ సెక్యూరిటీని కూడా బలోపేతం చేస్తుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జన్మదిన్ సేయుజ్ శపథ్ ఉద్యాన్ అనగా పుట్టినరోజు హరిత ప్రతిజ్ఞ ఉద్యానవనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? అస్సాం. అస్సాం ప్రభుత్వం జన్మదిన్ సేయుజ్ శపథ్ ఉద్యాన్ అనగా పుట్టినరోజు హరిత ప్రతిజ్ఞ ఉద్యానవనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అస్సాంలోని దిమోరియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సోనాపూర్లోని తోపటోలిలో దీనిని ప్రారంభించారు. మొక్కలు నాటడం ద్వారా మరియు ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా పుట్టినరోజులను జరుపుకోవడానికి పౌరులను ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం. అటవీ శాఖ ఈ ఉద్యానవనాలను నిర్వహిస్తుంది మరియు నాటిన చెట్లు దీర్ఘకాలం పాటు మనుగడ సాగించేలా చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చిన మనోహరి గోలుటి ఏ రాష్ట్రానికి సంబంధించినది? అస్సాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ సాంస్కృతిక దౌత్యానికి ప్రతీకగా అస్సాంకు చెందిన మనోహరి గోలుటీని ఇండోనేషియా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చారు. ఈ చర్య అస్సాం యొక్క అత్యంత అరుదైన మరియు శ్రేష్టమైన టీ రకాల్లో ఒకదానిని ప్రపంచ వేదికపై ప్రదర్శించింది. ఈ మనోహరి గోల్డ్ టీ అస్సాంలోని మనోహరి టీ ఎస్టేట్లో
ఉత్పత్తి అవుతుంది. దీనిని టీ ఆకులకు బదులుగా లేత టీ మొగ్గల నుంచి తయారు చేస్తారు. ఈ టీ దాని విలక్షణమైన రుచికి మరియు ఉన్నతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆయద్ నది రాజస్థాన్లోని ఏ నగరం గుండా ప్రవహిస్తుంది? ఉదయపూర్. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆయద్ నది వెంబడి కాలుష్యం, కాంక్రీటీకరణ మరియు సరిపోని వ్యర్థాల నిర్వహణ కారణంగా తీవ్రమైన పర్యావరణ క్షీణత సంభవించినట్లు నివేదించబడింది. ఆహార్ నది అని కూడా పిలువబడే ఆయద్ నది వాయువ్య ఉదయపూర్ జిల్లాలోని గోగొండ కొండల్లో ఉద్భవిస్తుంది. ఇది ఉదయపూర్ నగరం గుండా ప్రవహిస్తూ పిచోలా సరస్సు మరియు ఫతేసాగర్ సరస్సు నుంచి నీటిని పొంది ఉదయసాగర్ సరస్సులో కలుస్తుంది. ఈ నది కాలానుగుణమైనది. దీనికి కురిసే వర్షపాతంలో సుమారు 90% నైరుతి ఋతుపవనాల సమయంలోనే లభిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ మాల్వాన్ భారత నావికాదళ నౌకల్లో ఏ వర్గానికి చెందినది? మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ షాలో జలనౌక. భారత నౌకాదళం తన తీర రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ ఐఎన్ఎస్ మాల్వాన్ను అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ మాల్వాన్ భారత నౌకాదళానికి చెందిన రెండవ మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జలనౌక. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించింది. ఈ నౌకకు మహారాష్ట్రలోని మాల్వాన్ తీర పట్టణం పేరు పెట్టారు. దీని బరువు సుమారు 1100 టన్నులు. కొత్తగా నిర్ధారించబడిన లిక్విలి అనే కోతి జాతి ఏ దేశంలోని దట్టమైన అడవుల్లో కనుగొనబడింది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి. లిక్విలి అనే కోతి, దీని యొక్క శాస్త్రీయ నామం కోలోబస్ కాంగోయెన్సిస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క దట్టమైన ఉష్ణమండల అడవుల్లో, ప్రత్యేకంగా కాంగో బేసిన్లోని లోమామి నేషనల్ పార్క్లో కనుగొనబడింది. కొత్తగా వర్గీకరించబడిన ఈ ప్రైమేటును దాని పట్టులాంటి నల్లని బొచ్చు మరియు విలక్షణమైన ప్రకాశవంతమైన నారింజ క్రీమ్ రంగు పెదవుల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. గత 75 సంవత్సరాల్లో కనుగొనబడి అధికారికంగా వర్ణించబడిన ఆఫ్రికన్ కోతి జాతుల్లో ఇది కేవలం 5వ కొత్త జాతి కావడం గమనార్హం. కోర్కు సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని కోర్కు ఆదివాసి సమాజం అటవీ భూముల నుంచి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేసింది. 2020 నుంచి జరిగిన ఆక్రమణల వల్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, వన్యప్రాణుల ఆవాసాలకు భంగం వాటిల్లిందని మరియు చిన్న అటవీ ఉత్పత్తుల లభ్యత ప్రభావితమైందని ఆ సమాజం ఆరోపించింది. ఈ కోర్కు సమాజం ప్రధానంగా మధ్యప్రదేశ్లో ముఖ్యంగా బేతుల్, ఖాండ్వా, బుర్హాన్పూర్ మరియు చింద్వారా జిల్లాల్లో నివసిస్తుంది.